కారణజన్ములు, చిరస్మరణీయులు, ప్రపంచం గర్వించే మహోన్నత మహనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి పేరు పేరున తాతమ్మ కళ చిత్రం స్వర్ణోత్సవ శుభాకాంక్షలు, 50 వసంతాల శుభాకాంక్షలు. ఈరోజు అన్నగారికి వీర అభిమాని శ్రీ బొప్పన ప్రవీణ్ కుమార్ గారిని హైదరాబాద్లో కలవడం జరిగింది. ఆయన ఇల్లంతా కూడా రామారావు గారి భాండాగారం స్టిల్స్తో నిండిపోయి, ఇలాంటి అభిమాని రామారావు గారికి ఉండటం మా అభిమానులందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా శ్రీ రామారావు గారు అద్భుతంగా నటించి దర్శకత్వం వహించిన 50 వసంతాల శుభాకాంక్షలతో, అలాగే అఖండ నటసింహ శ్రీ బాలయ్య బాబు గారు ఈ చిత్రంలో మొట్టమొదటిసారిగా ఆయన రంగప్రవేశం చేశారు. ఒక యువ ఇంజనీర్గా నవ్వుతోన్న భవిష్యత్. ఈ చిత్రం ఆగస్టు 30వ తారీఖుకి 50 వసంతాల పూర్తవుతున్న సందర్భంగా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ, అలాగే కారణజన్ములు రామారావు గారి అభిమానులందరికీ కూడా మా నటరత్న కళామందిర్ నుంచి, అలాగే శ్రీ బొప్పన ప్రవీణ్ గారి తరపు నుంచి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా శ్రీ ప్రవీణ్ గారికి ఈ యొక్క డివిడీని, తాతమ్మ కళ డివిడీని అందజేయడం జరుగుతుంది. ఇలాంటి అభిమానులు 100కో 1,00,00,000 ఒక్కరే ఉంటారు. ఈ చిత్రం అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించి 2 సార్లు విడుదలవటం అన్నది తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా యావత్ భారతదేశంలో కూడా ఒక అద్భుతమైన రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో అద్భుతమైన పాటలు ఉన్నాయి. అలాగే ఈ చిత్రంలో కూడా 2 ముందుగా బ్లాక్ అండ్ వైట్ పాటలు పెట్టారు. ఆ తర్వాత ఆ వాటిని 2 కలర్లో తీశారు. అలాగే అందులో అద్భుతమైన సంగీతం శ్రీ రాజేశ్వరరావు గారు. అలాగే ఇందులో ఒక సూపర్ డూపర్ హిట్ చెనకపూల రైకాదాన జారుపైట చిన్నదాన, అలాగే భానుమతి గారు కోరమీసం చిన్నవాడ, అలాగే బాలయ్య బాబు గారు కలరపాట భూమి నమ్మితే అనే పాటలో ఆయన ఇంజనీర్గా ఎంతో అద్భుతంగా నటించారు. మరొకసారి ప్రపంచంలో ఉన్న కారణజన్ములు రామారావు గారి అభిమానులు, ప్రేక్షకులకు, అలాగే అఖండ నటసింహ శ్రీ బాలయ్య బాబు గారి అభిమానులకు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రవీణ్ గారు అసలు అవన్నీ ఆయన దగ్గర ఉన్న ఈ ఫొటోస్ కానీ, ఈ కళాఖండాలు, ఒక అద్భుతమైన గ్రంథాలు ఆయన దగ్గర, పాఠచిత్రాలు, ఫోటోలు చాలా ఎవరి దగ్గర ఉండరు ఈ ప్రపంచంలో. అలాగే మాకన్నా ఆయన చాలా సీనియరు. ఎంతో అద్భుతంగా రామారావు గారు అంటే ప్రాణం ఆయనకి. ఆయన తర్వాత ఎవరైనా ఈ ప్రపంచంలో. ఇట్లు మీ పి. చంద్రమౌళి, నటరత్న కళామందిర్, కాకినాడ.